యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన దినాలంతా మనలను కాచి దాచి కాపాడి కృపను చూపించి తన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్న దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము బ్రతికి బట్టగట్టి నిలిచి ఉన్నాము అంటే ఆయన మనకిచ్చిన ఉచితమైనటువంటి కృప. ఈ దినమును చూడని వారు, ఈ దినమును అనుభవించని వారు, బలహీనులై రోగాలతో వైద్యశాలల్లో నిలిచి ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనబడతారు. మనలను మాత్రమే మహోపకారి అయినటువంటి దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఇది మన బలము, మన తెలివి, టాలెంట్ కాదు, కేవలము దేవుని కృప మాత్రమే. ఎంత ప్రయాసపడినా, ఎంత పరిచర్య చేసినా ప్రభు తనకిచ్చినటువంటి కృపను జ్ఞాపకం చేసుకొని పౌలు గారు ఒకే ఒక మాట అంటాడు, ప్రయాసపడింది నేను కాదు, కృపయే ప్రయాసపడింది అంటాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. భాగ్యాన్ని ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఆయన ఇచ్చాడు గనుకనే మనల్ని నిలబెట్టాడు. నిలబెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యములో ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి. ఈ చదవబడినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే కాలములను సమయములను మార్చువాడు, ఆయన మార్చువాడు. ఆయన ఏదైనా మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. శాసనాలను మార్చగలిగిన వాడు, ప్రభుత్వాలను మార్చగలిగినటువంటి వాడు, కాలములను సమయములను మార్చగలిగినటువంటి వాడు. నెబుకద్నెజరు రాజుకు భవిష్యత్తును గురించినటువంటి ఒక కలను ఆయనకు చూపించినప్పుడు ఆ కలను చూసి, ఆ కలను చూసిన తర్వాత లేచి భయపడ్డాడు. పొద్దున అందరినీ పిలిపించుకొని నేను కలగన్నాను, అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు చెప్పాలన్నాడు. శకునగాండ్లు, మంత్రగాండ్లు, గారడి వాళ్ళు, జ్ఞానులు అందరూ వచ్చారు. అయ్యా నువ్వు కలను చెబితే మేము దాని భావాన్ని చెప్తాము అని అంటున్నారు. లేదు, నేను కలను మర్చిపోయాను, మీరు కలను చెప్పాలి, కల భావాన్ని చెప్పాలి. కలను చెప్పాలి, కల భావాన్ని కూడా మీరే చెప్పాలి, లేకపోతే అందరినీ చంపేస్తాను అన్నాడు. దానియేలుకు ఈ వార్త వినబడింది. రాజు దగ్గర ఉన్నటువంటి దేహ సంరక్షకుడి అధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నాకు సమయం ఇవ్వండి, నేను చెప్తాను అని తన స్నేహితులను పిలిపించుకొని, బాగా గమనించండి, తన స్నేహితులను పిలిపించుకొని, ఈ దేశంలో ఉన్న జ్ఞానులతో కూడా మనము కూడా చచ్చిపోతాము, మరణిస్తాము. మరణించకుండా ఉండాలంటే ఈ రాత్రి ప్రార్థన చేద్దాము. ఎప్పుడైనా రాత్రంతా మీరు ప్రార్థన చేశారా? రాత్రంతా జాగారం చేస్తారు, రాత్రంతా సినిమాలు చూస్తారు, రాత్రంతా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, అబ్బో అన్నిటికీ ఖర్చు పెడతారు. కానీ రాత్రంతా కూర్చొని ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? చేరు. ప్రార్థన చేస్తే దానియేలుకు ఆ కలను, కలభావాన్ని దేవుడు చూపించాడు. ఈరోజు కూడా నేను ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ పిల్లల స్థితిని, మీ ఆశీర్వాదపు మనుగడను మీరు ప్రార్థన చేస్తే మీకు స్పష్టంగా తేటగా చూపించగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన చూపిస్తాడు. ఆయన మనకు ప్రత్యక్షంగా ప్రతిదీ మనకు కనబరుస్తాడు.
ఆయన చూపించే దేవుడు, కనబరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కాలములను సమయములను మార్చగలిగినటువంటి వాడు. ఎందుకంటే అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యములో కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉన్నాయి. ఎక్కడ? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. ఆయన స్వాధీనములో ఉన్నాయి అన్నీ. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనములో ఉన్నాయి. కాలాలు సమయాలు తండ్రి స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. ఆయన స్వాధీనములో ఉంది కాలాలు సమయాలు అన్నీ. అందుకని దేవుని ప్రియులారా, బైబిల్లో మనం చదువుతాము, తగు సమయమున. ఒక సమయం ఉంది, ఆయనకు తెలుసు. తగు సమయమున దేవుడు మనలను హెచ్చిస్తాడు. అంతవరకు మనము ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద, అర్థమవుతుందండి, మనము దీన మనస్కులమై ఉండాలి. అప్పుడు దేవుడు సమస్తమును మన జీవితంలో ఆయన జరిగించి కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, అయ్యా నాకు ఒక దినము సమయం కావాలి అని అంటే, సూర్య చంద్రులను ఒక దినము ఆపినట్లుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాము. సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగునట్లుగా, పరిపూర్ణమైనటువంటి స్వస్థత చేత నింపబడి దేవుని యొక్క మందిరపు మెట్లు ఎక్కడానికి నాకు సూచన ఏమిటి అని అడిగినప్పుడు, ముందుకు సాగినటువంటి 10 మెట్ల నీడను వెనక్కి హిజ్కియా కోసము తీసుకొని వచ్చినటువంటి దేవుడు, దినమును ఆపడానికి శక్తి కలిగిన వాడు, గంటలను కూడా వెనక్కి ముందుకు మార్చగలగడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కాలములను సమయములను మార్చగలిగినటువంటి దేవుడు, తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమేమి మారుస్తాడు? కాలాలు సమయాలేనా? ఇంకేమన్నా మారుస్తాడా? ఆయన ఏం మారుస్తాడో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుదాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యములో, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. చాలండి. కారు చీకటిని, చిక్కటి చీకటిని, మెండైన చీకటిని ఉదయము అంటే వెలుగుగా, వెలుతరగా. రాత్రంతా భయాందోళన మధ్యలో, రాత్రి అంటేనే భయం. చూడండి, కొంతమంది నాతో అంటూ ఉంటారు, నేను ఇక్కడికి వచ్చాను పాస్టర్ గారు, ఇంట్లో మా ఆవిడ ఒక్కతే ఉంటుంది, బిక్కుమంటూ భయపడతా ఉంటారు ఇంట్లో వాళ్ళు అంటారు. భయం, రాత్రి అంటేనే భయం, కలవరం, ఆందోళన. కొంతమందికి ఈ రాత్రి గడిస్తే బాగుంటుందేమో అని తెల్లవారి వెలుగు కోసము, తెల్లవారి ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అని అంటే, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. చీకటి అంటే అర్థం ఏమిటంటే పాపము. చీకటి అంటే పాపము. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించి తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశములో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలలో ఒకటేమిటంటే చీకటి. ఐగుప్తీయుల ఇళ్ళల్లో అన్నిటిలో చీకటి. ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతంలో ఇశ్రాయేలీయుల ఇళ్ళల్లో మాత్రము వెలుగు ఉంది. ఐగుప్తీయుల ఇళ్ళల్లో ఉన్నటువంటి చీకటి ఏంటంటే చీకటి, తడువులాడిన కనబడనంత చీకటి. 3 రోజులు మరి ఎట్లున్నారో, తడువులాడిన కూడా కనబడలేదంట. ఏం చేసినా తడువులాడిన కనబడలేదంట. మనం కాసేపు మందిరంలో కూర్చోలేము,
ఉమ్మేయడానికో లేకుంటే ఏం చేయడానికో అట్లా ఇట్లా తిరగాలి. మరి వాళ్ళు 3 తడవులాడిన కడబడిన చీకట్లో 3 రాత్రింబగళ్ళు ఎట్లా 3 రోజులు ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఎట్లున్నారు వాళ్ళు? నా ఆలోచన బాత్రూమ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడంటే అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చేయాలండి. అప్పుడు పోనీ తినే పరిస్థితి ఏంటి? బీపీ షుగర్లు ఉండాలి కదా, అలా పరిస్థితి ఏంటి? తడువులాడినా కనబడనంత చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి. అంటే మన దేవుడు ఎవరు అని అంటే చీకటిని వెలుగుగా మార్చే దేవుడు పాపములో ఉన్న వ్యక్తిని నీతిమంతులుగా మార్చుటకు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇంకా పాపములోనే ఉండి పాపములోనే జీవిస్తూ పాపములోనే బ్రతుకుతూ పాపములోనే ఉంటున్న ప్రతి ఒక్కరికి ఉదయించే నీతి సూర్యుడై ఆయన ఉన్నతమైనటువంటి వెలుగును ప్రసాదించుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఉదయాన్ని కలగజేస్తాడు, వెలుగునిస్తాడు. పాపపు చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో వెలుగును కలగజేయుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. రోమాపత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. చాలు. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చేవాడు. ఆయన కారు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, కారు చీకటిని వెలుగుగా తీర్చిదిద్దే దేవుడు. భక్తిహీనులను నీతిమంతులుగా మార్చుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన తన ఉన్నతమైనటువంటి కృపా వాత్సల్యతను బట్టి, కృపా ప్రేమను బట్టి దేవుని బిడ్డలారా, ఆయన మన ఎడల జాలి కలిగి, వాక్యం అదే సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమే ఆయన సిలువలో మరణించేదాకా తీసుకొని వెళ్ళింది. ఆ ప్రేమే ప్రాణాన్ని దారబోసి మన పాపములో నుండి మనకు విడుదల కలగజేసి నీతిమంతులుగా తీర్చిదిద్దింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలుగులోనికి మనలను, వెలుగుమయమైనటువంటి మార్గంలోనికి మనలను నడిపించింది. ఒకప్పుడు అజ్ఞానములో, అవివేకములో, పాపములో ఉన్నటువంటి మనలను ఆయన కార్చిన రక్తం తన సువార్తను మనకు పంపి, సువార్త ప్రకటించి ఒక సేవకుని పంపి, ఆ వార్త వినుట ద్వారా మనకు పశ్చాత్తాపము, మారు మనస్సు, బాప్తిస్మపు అనుభవాలు ఇచ్చి ఒక నీతి మార్గాలలో నడిపించడానికి వెలుగుమయమైనటువంటి దేవుడు మనలో క్రియ చేశాడు. అందుకే ఆయన అంటాడు, వెలుగు ఫలము. మునుపు చీకటి, ఇప్పుడు మనము వెలుగులోనే ఉన్నాము. వెలుగులో నున్న ప్రకారము వెలుగు సంబంధుల వలె మనము నడిపించబడాలి. ఆయన కారు చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు. చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు. చూడండి, మీరు ఇంకొక మాటను గుర్తుపడితే పౌలు గారు చెప్తాడు తిమోతికి పత్రిక రాస్తూ, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరునై ఉన్న నన్ను దేవుడు దర్శించాడు, నన్ను కనికరించాడు, నన్ను ఆయన తన కృపచేత నింపాడు. క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళను లేకుండా చేయాలి. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఇంకా అధికమైనటువంటి అధికారాన్ని పొంది వాళ్ళనందరినీ చంపేయాలి, చెరసాలలో వేసేయాలి, లేకుండా చేయాలి అని సంఘాన్ని హింసించినటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క పత్రాలు తీసుకోవడానికి, అధికారం తీసుకోవడానికి వెళుతూ ఉంటే మధ్యాహ్నము వేళ ప్రకాశమానమైనటువంటి సూర్యుని వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు అతడు పడిపోయాడు, కింద పడ్డాడు. నువ్వు ఎవరు అని మాట్లాడినప్పుడు నీవు హింసించుచున్న యేసును అన్నాడు. 2 కళ్ళు మూయబడ్డాయి. ఆ వెలుగును చూడలేక తొడవులాడాడు.
తడువులాడాడు. దేవుని బిడ్డలారా, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా ఆ వెలుగు, ఆ మధ్యాహ్నము ప్రకాశించినటువంటి వెలుగు క్రీస్తుకు వ్యతిరేకంగా సంఘాన్ని హింసిస్తూ లోకములో లోక సంబంధమైనటువంటి ఏమిటండి ఆచారాల మధ్యలో, వాటన్నిటి స్థితిగతుల మధ్యలో నిలిచి ఉన్నటువంటి ఈ సౌలును వెలుగు ద్వారా పౌలుగా మార్చుకున్నటువంటి దేవుడు, సంఘాన్ని హింసించినటువంటి వాడిని, సంఘాన్ని పాడు చేసినటువంటి వాడిని, సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తిని ఆ వెలుగు దర్శించి ఏం చేసింది అని అంటే, సంఘము కోసము, ప్రభువు కోసము హింసించబడే వ్యక్తిలాగా మార్చింది. ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఆయన ఎవరండి? ఏం మార్చగలిగినటువంటి దేవుడు? కాలములను సమయములను మార్చగలిగిన దేవుడు. కాలములను సమయములను మాత్రమే కాదు, కారు చీకటిని ఉదయముగా మార్చగలిగిన వాడు, చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు, అంధకారములో కృంగిపోతున్నటువంటి బ్రతుకులను వెలుగుమయముగా మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న జీవము కలిగినటువంటి దేవుడు. చీకటిని వెలుగుగా మార్చడం మాత్రమే కాదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారు చీకటి కమ్ముకున్న నీ జీవితంలో వెలుగు రేఖలను ఉదయింపజేసి నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. మన మధ్యలో ఆత్మస్వరూపిగా, వాక్యధారిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సమస్తమును ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సమస్తమును మార్చగలిగినటువంటి దేవుడు. భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు. ఎవరైతే తన హృదయము తెరవబడి నేను పాపిని అని గ్రహించి పాపమును ఒప్పుకుంటారో వాళ్ళందరి జీవితాలను వెలుగుమయముగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన వెలుగుమయమైనటువంటి దేవుడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనలను నింపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ విషయాన్ని మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11వ చరణము. అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడు. అంగలార్పు, ఏడుపు, రోదన, కన్నీరు, దుఃఖం. నీ దుఃఖానికి కారణం ఏమిటి నాకు బాగా తెలుసు అని చెప్పడానికి నాకు అధికారం లేదు. నీ దుఃఖము నీకే తెలుసు, నీ బాధ నీకే తెలుసు. ఆ కన్నీటికి, ఆ దుఃఖానికి కారణం ఏమిటో నువ్వు బాగా ఎరుగుదువు. నీకంటే కూడా నేను ప్రకటిస్తూ మనము చేతులెత్తి ఆరాధిస్తున్న దేవుడు స్పష్టంగా ఎరిగినటువంటి వాడు. ఆయన ఎలా నిన్ను మార్చబోతున్నాడంటే, పాపులను నీతిమంతులుగా మార్చడమే కాదు, చీకటిని వెలుగుగా మార్చడమే కాదు, అంగలార్పును నాట్యముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. నాట్యమాడేటట్లుగా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునట్లుగా. నీ దుఃఖానికి కారణమేమిటో నాకు తెలియదు. రోగం ద్వారా వచ్చిందో, అప్పుల ద్వారా వచ్చిందో, ఇబ్బందుల ద్వారా వచ్చిందో, కలవరాల ద్వారా వచ్చిందో, శ్రమల ద్వారా వచ్చిందో, శోధనల ద్వారా వచ్చిందో, నీ కన్నీటికి, నీ అంగలార్పుకి కారణమేమిటో నీకే తెలుసు. కొంత మటుకే తెలుసు, నీకు సంపూర్ణంగా తెలియదు. అన్నీ ఎరిగినటువంటి దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నీ కన్నీటిని, నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. నాట్యముగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. ఆయన సంతోషమునిచ్చి నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. చదవండి, ఆ లైన్ చదవండి. అంగలార్పును నీవు నాట్యముగా. ఆ పై వాక్యములో చివరి లైన్లో మనము చదివితే, చివరి లైన్ అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందరు ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు, సరిగ్గా చెప్పట్లేదు, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, కిందికి మనం 12వ వాక్యాన్ని చదివితే, నీవు నా గోనె బట్టను విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు, నాకు ధరింపజేసి ఉన్నావు, సంతోష వస్త్రమును నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంగలార్పును, చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి, అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడు, నాట్యముగా మార్చి ఉన్నాడు. అందుకే మనం పాడుకోగలుగుతూ ఉన్నాం, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. మనము నాట్యం ఆడేటట్లుగా, మనము సంతోషించేటట్లుగా, ఆనందించేటట్లుగా, ఆయనలో పరవశించేటట్లుగా, ఆయనలో ఆనందించేటట్లుగా కృపగలిగినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. జనమా, ఇక నువ్వు నేమాత్రము కన్నీరు విడవవు. కన్నీటికి ముగింపు చెప్పే ఒక కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. మార్చగలిగినటువంటి దేవుడు, మార్పును కలగజేయగలిగిన దేవుడు సమస్తమును మార్చునుగాక. ఈ ఆదివారం నీ జీవితంలో ఆయన సమస్తమును మార్చబోతూ ఉన్నాడు. నీ టయాన్ని మార్చునుగాక, నీ చీకటిని వెలుగుగా మార్చునుగాక, నీ పాపాన్ని తీసివేసి పరిశుద్ధుడిగా దేవుడు మార్చునుగాక, భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చునుగాక. అంగలార్పును నాట్యముగా ఆయన మార్చబోతూ ఉన్నటువంటి రోజు. ఎన్ని రోజులు, ఎన్ని దినాలు ఎవరికి చెప్పుకోలేక ఏడిస్తే, కన్నీళ్లు పెట్టుకుంటే అపహాస్యపు పాలవుతానని లోపలోనే అణిచివేసుకుంటూ ఉన్నటువంటి ఆ అంగలార్పు, ఆ దుఃఖము, ఆ వేదన, ఆ కలవరం సమస్తము కొట్టివేసి నాట్యముగా మారుస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండంలో ఒక మాటను చదువుతారు మీరు. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వాక్యములో మిరియాము వాళ్ళందరితో కలిసి, వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తంబూరాలను, ఏమిటండి గిలక తప్పట్లను చేత పట్టుకొని వాళ్ళందరూ నాట్యం చేశారు. కాస్త తలలు పైకి ఎత్తని ఇటు చూడండి నన్ను. ఏం చేశారండి వాళ్ళు? నాట్యం ఆడారు వాళ్ళందరూ. ఎప్పుడు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత. ఇటు చూడమన్నా నేను, ఇంక మీకు దొరకదు రెఫరెన్స్, నేను కూడా చెప్పను. ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రం యువతల వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఇటు అరణ్యం అటు అరణ్యం, ఇరుకు స్థలంలో ఉన్నారు. వెనక ఫరో సైన్యం వెంబడిస్తుంది, అడ్డంగా ఎర్ర సముద్రం నిలబడి ఉంది. మనం ముందు నొయ్యి గుంది వెనక గొయ్యి ఏదో అంటారు కదా, వీళ్ళకి అలా కాదు. వీళ్ళకి నలుదిశలా అష్టదిగ్బంధనములాగా ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో సమాధులు లేవని అరణ్యానికి తీసుకొని వచ్చావా? ఎవరు లేని ఎడారిలో చంపేద్దామనుకున్నావు? అయ్యో మోషే అని మోషే మీద సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. సనుగులు, సంశయాలు, ప్రాణభయం. ఫరో సైన్యం 600 శ్రేష్టమైన రథములను వేసుకొని వచ్చి ఇంచుమించు చాలా సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు వాళ్ళు. మమ్మల్ని విడిపిస్తావు, నడిపిస్తావని మేము ఆలోచన చేసిన మా ఆలోచన అంతా తారుమారైపోయింది. మా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. మరలా మాకు అదే ఐగుప్తే శ్రేష్టంగా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. దేవుడు అడ్డుగా నిలబడి ఉన్నటువంటి, అంటే తన ప్రజలను వెనక్కి పారిపోయేటట్లుగా చేసేవాడు కాదు, కుడికి కానీ ఎడమకు కానీ తప్పుకునేటట్లుగా చేసేవాడు కాదు. తన ప్రజలకు
ఎర్ర సముద్రమే కాదు, పర్వతాలే కాదు, ఏది అడ్డు వచ్చినా దానిని వాళ్లకు ఎదురుగా లేకుండా చదును భూమి చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు, పర్వతాలను సైతము నూర్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న ప్రతి స్థలమును సరాలము చేయబోతూ ఉన్నానని చెప్పిన దేవుడు. నీకు ముందుగా నడిచేవాడు ప్రాకారాలను పడగొట్టుటకు శక్తి కలిగిన దేవుడు. మనకు ముందుగా నడిచేవాడు ప్రాకారాలను పడగొడతాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి తూర్పు గాలి చేత రాత్రికి రాత్రే సముద్రాన్ని ఆరబెట్టిన దేవుడు నా దేవుడు. నీ కన్నీటిని ఆరబెట్టలేడా? నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి శోకమును ఆయన నాట్యముగా మార్చలేడా? నీ వ్యధను ఆనందభరితముగా మార్చలేడా? నీ రోదనను ఉల్లాసముగా మార్చగలగలేడా ఆయన? ఎర్ర సముద్రం యువతల రోదన, ఎర్ర సముద్రము దాటిన తర్వాత నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. పెళ్ళిళ్ళల్లో స్టేజీల మీద డ్యాన్స్ చేస్తారు చూడండి, సినిమా పాటలు పెట్టుకొని. అది కాదు, ఆ డ్యాన్స్ కాదు. ఈ డ్యాన్సు నరములలో దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, ఆత్మ నింపుదల కలిగి దేవుడు చేసిన ప్రతి కార్యానికి మైమరచి దేవుని సన్నిధిలో ఆనందించే ఒక అనుభవం. క్రిస్మస్లకి ఏమిటండి, మైక్ సెట్ పెట్టుకొని నెల రోజులు డ్యాన్సులు నేర్చుకొని చేస్తారు చూడండి. ఆ డ్యాన్స్ కాదు ఇది, ఆ నాట్యము కాదు ఇది. ఆత్మలో, ఆత్మ చేత నింపబడి ఆత్మలో హర్షిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ పరవళ్ళు త్రొక్కే అనుభవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. ఇంకొక మాటను కూడా చదువుతారు మీరు, అదే నిర్గమాకాండము. వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. నిర్గమాకాండము, సముద్రం యువతల వాళ్ళ పరిస్థితిని చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదవండి. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు, ఇశ్రాయేలీయులు చేస్తూ ఉన్నటువంటి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ ఉండగా దేవుడు వాళ్ళ మొరను ఆలకించాడు. దేవుడు ఆలకించాడు. ఇంకంతే, దేవుడు ఆలకించాడు. ఏం చేశాడో తెలుసా? మోషేను పంపించాడు. 3వ అధ్యాయం 7వ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వాళ్ళను విడిపించుటకు, వాళ్ళను నడిపించుటకు నేను ఇప్పుడు దిగి వచ్చాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతుల్లో సారమే లేనట్టుంది, తెచ్చుకోలేదనుకుంటే చేతులు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ మొరను చూశాడు. తమ చేతి పని విషయంలో వాళ్ళను పెడుతూ ఉన్నటువంటి, వాళ్ళను బాధ పెడుతూ ఉన్నటువంటి బాధలను ఆయన విన్నాడు, ఆయన గమనించాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆయనే దిగి వచ్చాడు.
చూడండి, మీరు ఆ మాటను చదవండి మరలా ఒక్కసారి. 3వ అధ్యాయం 7వ వాక్యం. నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టిన వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 8వ వాక్యము చివరిలో, వారిని నడిపించుటకు నేను దిగి వచ్చాను, విడిపించుటకు నడిపించుటకు నేను దిగి వచ్చాను. మోషే, నేను నిన్ను పంపుతున్నాను, నువ్వు వెళ్ళు. నేను నిన్ను పంపుతున్నాను, నువ్వు వెళ్ళు. ఆయనే దిగి వచ్చినప్పుడు ఆయనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి కదా. మనిషి కావాలా? అమెరికాలో ఒక దొర వచ్చి నీతో మాట్లాడితే ఆ దొర భాష నీకేం అర్థమవుతుంది? అర్థమవుతుంది నీకు? చెప్పరేంటండి? ట్రాన్స్లేషన్ చేసేటోడు కావాలి. ద్విభాష, 2 భాషలు తెలిసిన వాడు ఉండాలి. అందుకే దేవుడు ఆ సీనాయి కొండ మీద మోషేను దర్శించి తన ప్రత్యక్షతను కనబరిచి ఇప్పుడు పంపించాడు. అందుకే యేసు ప్రభు కూడా మధ్యవర్తి అని రాసి ఉంటుంది. ఆయన దేవుని కుమారుడే కానీ మనుష్య కుమారుడు అని రాసి ఉంటుంది. ఆయన దేవుడే కానీ మనుష్య కుమారుడు అని రాసి ఉంటుంది. ఎందుకు అని అంటే, ఆ మనుషుల మధ్యలోనికి ఆయన దిగి వచ్చి మనతో మాట్లాడాలి. అందుకని ఒక వ్యక్తి కావాలి, మధ్యవర్తి కావాలి. అందుకే మోషేను పంపుతూ ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి నడిపించి ప్రవేశపెట్టడానికి. ఆయన విడిపించాడు, నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించు. ఇంకా మొన్న మధ్యలో ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాటను చదివాను. ఆ దేశమంట ఈ సకల దేశాలకు ఆభరణము లాంటి దేశం అంట. ఇజ్రాయేల్ దేశం ఏ దేశము? ఆభరణము లాంటి దేశం అంట. ఎంత శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇచ్చాడండి తన ప్రజలకు దేవుడు. ఒకప్పుడు వెట్టి చాకిరీ చేస్తూ, ఇటుకలు చేస్తూ మోసే వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది వాళ్ళకు, అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం చూడండి, దేవుని నమ్ముకోకముందే బాగుందండి, అడపగా ఈ పడవ అలాగే వెళ్ళిపోయేది గాలి కొట్టుకొని. దేవుని నమ్ముకున్న తర్వాత మరీ దారుణం అయిపోయిందండి. 10 దినములు శ్రమపడిన పిమ్మట ఆయనే మనలను పరిపూర్ణులుగా చేసి నడిపిస్తాడు. అర్థమవుతున్నాయండి నా మాటలు? ఏం మాట్లాడట్లేదు మీరు. ఇప్పుడు అంగలార్పును నాట్యముగా. ఎస్తేరు గ్రంథం అంతా మీరు చదవండి ఈ వారంలో. అందరికీ, యూదా ప్రజలందరికీ మరణం వచ్చింది. గోనెపట్ట కట్టుకున్నారు, ఏడుస్తూ ఉన్నారు, అన్నపానాలు మానారు, ఉపవాస ప్రార్థనలు చేశారు. ప్రార్థన ఫలితం ఏమిటంటే, రాత్రికి రాజుకు నిద్ర పట్టకుండా గ్రంథం చదివేటట్టుగా చేశాడు. గ్రంథంలో ఎన్నో సమాచారాలు ఉండగా మొర్దెకై పేరే అతనికి కనబడేటట్లుగా దేవుడు చేశాడు. రాత్రికి రాత్రి దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. శాసనాలను తలక్రిందులు చేశాడు. మన దేవుడు ఎవరు అని అంటే, శాసనాలను మార్చగలిగినటువంటి దేవుడు, ప్రభుత్వాలను మార్చగలిగినటువంటి దేవుడు. నీ కోసము ఏదైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. మనమేమో ఆడు బాగున్నాడు, ఆడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, ఆడు నా బతుకు మారుస్తాడు, ఈడు నా బతుకు మారుస్తాడు అని ఇన్ని చూస్తాం మనం. అందుకే మనం ఇక్కడే ఉన్నాం. అందుకే మనము ఆ బండికి ప్యాచ్ చేయించుకోవడానికి కూడా భయపడుతున్నాం, పెట్రోల్ కూడా బాధపడుతున్నాం. అదే దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఉంటే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టేవాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. 9:21 ఎస్తేరు గ్రంథం. నెమ్మది పొందిన దినములని, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, మూలుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము
దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ దినము శుభదినము, ఈ నెల సంతోషకరమైనటువంటి నెల. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అందులో ఉన్నటువంటి మాట ఏమిటంటే, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి నెల, నిన్ను పాపములో నుండి విడిపిస్తున్న నెల, నీ అంగలార్పును నాట్యముగా మారుస్తున్న నెల, ఈ నెల నీ జీవితంలో ఒక మార్పును కలగజేయబోతున్నటువంటి నెల, అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తున్న నెల. ఈ ఆగస్టు నెలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ పోతున్నటువంటి నెల. ఈ నెల నీకు దీవెనకరముగా ఆయన మార్చబోతూ ఉన్నటువంటి నెల. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్నో మాసాలు, నెలలు మారి 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 ఈ నెలకు వచ్చావు. ఈ నెలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఆయన మార్చే నెల దుఃఖము సంతోషముగా మార్చబోతున్నటువంటి రోజు ఈరోజు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదామా? హల్లెలూయా. చీకటిని వెలుగుగా మారుస్తాడు, సబ్జెక్టులో ఉండాలి. రెండవది ఏం చెప్పాను? అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. మూడవది చెప్తాను, చదవండి మీరు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యం. శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వాక్యములో అదే మాటను చెప్తాడు. శాపమును ఆశీర్వాదముగా ఆయన చేశాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. నీ శాపము నువ్వు అనుభవించకుండా, శాప ఫలితము నువ్వు పొందకుండా ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలలో ఇక మీదట నువ్వు నడిపించబడబోతూ ఉన్నావు. చదువుతారా? నిర్గమాగా ద్వితీయోపదేశకాండం 23:5. బిలాము మాట వినకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు గనక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును మరి కొట్టాలి కదా గట్టిగా. సచ్చు దెబ్బలు కొడతారా? ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చాడు. ఇంతకాలము నువ్వు అనుభవించిన శాపము చాలు. రక్తము నిన్ను కడిగింది. నువ్వు చేసిన అతిక్రమమును బట్టి, అవిధేయతను బట్టి వచ్చిన ప్రతి శాపము కొట్టివేసి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చునుగాక. బిలాము మాట వినక, మీ బంధువులు పక్కోళ్ళ మాటల్ని నిన్ను విడిచిపెట్టారు. నువ్వు పనిచేసే దగ్గర లేనిపోయిన మాటలు చెప్తే యజమానుడు క్షమించకుండా వాళ్ళ మాటలు విని నిన్ను పాడు చేశాడు, నిన్ను మధ్యలో వదిలేసాడు. దేవుడు వదిలిపెట్టేవాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేవాడు కాదు నా దేవుడు. బాలాకు బిలామును విలిపించి మెట్ట శిఖరములు ఎక్కించి బలి అర్పించి శపించమని చెప్పాడు. నోరు తెరిచి షా అనే మాట రావట్లేదు. ఏరా శపించమంటే ఆశీర్వదించావేంటయ్యా అని అడిగితే ఆయన అంటాడు, ఆయన ఆశీర్వదించాడు, నేను మార్చలేను. ఆయన దీవించాడు, నేను ఎట్లా మారుస్తాను? నేను నోరు తెరుస్తుంది, శాపం రావట్లేదు, వాళ్ళ భవిష్యత్తు నాకు కనబడుతుంది. రాజదండం లేకపోతుంది, ఇశ్రాయేలు నుండి నక్షత్రం రాబోతుంది. అబ్బా, ఎన్ని ప్రవచనాలు చెప్తాడు శపించడానికి వచ్చినవాడు. ఈరోజు నీ గురించి కూడా ఒక మంచి ఆశీర్వాదపు మాటలు ప్రజలు చెప్పుకొందురుగాక. ఇంతకాలం నీ గురించి చెడు మాటలు మాట్లాడారు, పెదవులు విరిచారు, పళ్ళు కొరికారు, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అటు తిరిగిన వెంటనే అనకూడని మాటలన్నీ అన్నారు. గతః మార్చబోతున్నాడు దేవుడు. మార్పు కలగబోతూ ఉన్నది. సమస్తము మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మార్చుడుగాక. శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఏది పట్టుకున్నా నష్టమే, ఏది పట్టుకున్నా మసే, ఏది పట్టుకున్నా మట్టే, ఏది చేద్దామన్నా వేదనే, ఏది చేద్దామన్నా పాడైపోవడమే.
ఇప్పుడు మార్చబోతూ ఉన్నాడు. నీళ్ళు చేదు నీళ్ళు పట్టుకున్న తీయగా మార్చేటట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. నాశనమైపోయే దాన్ని పట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. చేతి కర్రను పట్టుకున్న అది చిగురించి పువ్వులు పూసి ఫలములు గలగా మార్చబడునుగాక. ఆయన మార్చే దేవుడు, మార్చే దేవుడు, మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేసే దేవుడు అండి? మనం ఎంత శాపగ్రస్తులమో తెలుసా? మనం మామిడికాయ ఆవకాయ పచ్చడి జాడీలో పెట్టుకుని 3 రోజుల తర్వాత చేతి వేసుకుందామంటే అది 2వ రోజుకు కుళ్ళిపోద్ది, కంపు కొడుతుంది. మన చేతిని ముట్టుకునేది అది. ₹1 పెట్టి తిరణాల్లో జాతరలో ఒక స్పూన్ తీసుకెళ్ళి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మన చేతి మహిమ. ఏ మహిమ? అందుకే చూడండి, అక్కడక్కడ ఇళ్ళ దగ్గర ఒక పెద్ద గుమ్మడికాయ పెట్టి ఇలా అని బొమ్మ పెడతారు. మన చూపు మహిమ. నువ్వు చూడకపోతే నేను చూస్తూ ఉంటానంటే అందుకే ఆ చూపు ఆ ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ కడతారంట. నాకు తెలియదు. మన చూపుకున్న పవర్ అటువంటిది. ఏమిటండి, మనుషులు నడిస్తే పచ్చగడ్డి కూడా మీరు ఆ మందిరం ముందర నడవండి, ఆ గడ్డి అంతా మాసిపోద్ది. 10 సార్లు అటు ఇటు తిరగండి అందరూ. తప్పేం లేదు, ఆ గడ్డి ఉంది చాలా. నాకు కూడా దెబ్బ తగిలింది, లేకుంటే నేను కోసేద్దాం అనుకున్నా గడ్డి. ఇంతకు ముందు ఎప్పుడో డేవిడ్ అనే చెక్కినట్టున్నాడు పార తీసుకొని గడ్డిని. 4 మనుషులు నడిస్తే గడ్డి కూడా, ఏనుగు నడిచినా మొలుస్తుందేమో కానీ మనిషి నడిస్తే గడ్డి కూడా మొలవదు, భస్మం అయిపోతుంది, అక్కడ ఉండదు. కావాలంటే చూడండి, మన మహిమ శాపం. నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. దీవిస్తాడు నిన్ను. ఏమిటండి, వాళ్ళ మాట వీళ్ళ మాట వినేవాడు కాదు నా దేవుడు. నీ మాట వినబోతున్నాడు, నేనున్నాను అంటున్నాడు, ఆలకించబోతున్నాడు. అద్భుతమైనటువంటి రీతిగా సహాయం నీకు రాబోతూ ఉంది. కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుడు, చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు, భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చినటువంటి దేవుడు నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మధ్యలో ఎవరు ఉన్నాడు? నువ్వు దేవుడు, నువ్వు దేవుడు. మధ్యవర్తి ఉన్నాడు, మీడియేటర్ ఉన్నాడు. డైరెక్ట్గా ఆయనకే చెప్పుకోవచ్చు, డైరెక్ట్గా ఆయనకే చెప్పుకోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మార్పు లేని దేవుడు, సమస్తమును మార్చగలిగినటువంటి వాడు. బిలాము మాట ఏం లేదంట. ఏంటండి, చెప్పరేంటండి? ఎవరి మాట? బిలాము మాట ఏం లేదంట. మీకు తెలిసిన అధికారి ఎవడన్నా నీ గురించి ఏదన్నా ఆహా అని వింటాడు మనిషి అయితే. ఈయన దేవుడు కదా, వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నాడు. నీ మాటనే విని నిన్ను ఎరిగి సమస్తమును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నేను మార్చలే, నీకంతే. ఇంకొక మాటను కూడా చదువుదాం. 107వ కీర్తన 35వ చరణం. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటగాను ఆయన మార్చివేశాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? కొంచెం గట్టిగా చెబుదామా? అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటగాను ఆయన మార్చేశాడు. మార్చబోతున్నాడు. ఎండిన నీ బ్రతుకును ఆయన తడపబోతూ ఉన్నాడు. ఎండిన భూమిలో ఎవరు విత్తనాలు వేయరు, ఎండిన భూమిలో ఎవరు వ్యవసాయం చేయరు, ఎండిన భూమిలో పచ్చదనము కనపడదు. ఎండిన భూమి నెరవిడిచి విత్తనము వేస్తే భూమి లోపలికి వెళ్ళి అది కుళ్ళిపోతుంది, అది పాడైపోతుంది. వేసిన విత్తనము పంట చేయబడదు. ఇది ఏంటి అని అంటే ఎడారి, ఎండిన నేల, ఎడారి, అరణ్యం. ఇదిగో అమ్మాయి, నేను ముసల్దాన్ని అయిపోయాను, మా ఆయన పెళ్లి చేసుకో, నీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లల్ని నేను ఆడిస్తా. నమ్మేసింది, పెళ్లి చేసింది, గర్భవతి అయింది.
పోనీ గర్భవతి అయిన తర్వాత యజమానురాల్ని బాగా చూసుకోవాలా. యజమానురాలు ఈ పిల్లకు నీచురాలుగా కనపడుతుందంట. ఇక లోపల యజమానురాలు మనసులో పెట్టుకుంది. ఆ బాధ తట్టుకోలేక పారిపోయింది. ఆ నీటి బొగ్గ దగ్గర దేవుడు ఆమెతో మాట్లాడి, వెళ్ళు, ఆమె చేతి కింద ఉండు, షారా చేతి కింద ఉండు, ఆగరు, వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయి. పిల్ల పుట్టిన తర్వాత దేవుడు కూడా చెప్పాడు, వెళ్ళు, ఆమెను వదిలే, నువ్వు ఆమెను వదిలే, పెళ్లి చేసుకోమనింది షారమ్మే. ఆగరును పెళ్లి చేసుకో, ఆగరు ద్వారా పిల్లలు పుడతారు, నేను పెంచుతానని చెప్పుకుంది షారమ్మే. ఇప్పుడు మళ్ళా దాన్ని పంపిస్తావా లేదా అని పట్టుబట్టి కూర్చుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట్లాడింది ఆమె. పాపం ఒక నీళ్ళ తిత్తిచ్చి ఆ బిడ్డను ఆ ఎడారి మధ్యలో దాకా తీసుకెళ్ళి ఆ నీళ్ళ తిత్తిచ్చి ఏమిటంటే ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు ఆగరు. నీళ్లు తాగారు, అయిపోయినాయి, ఎండ నీడలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరో చెప్పిన మాటలని చేయకూడదు చేసి ఈ పరిస్థితి. అదే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా ఇప్పుడు కన్నటువంటి బిడ్డ ఆమెకు భారం అయిపోయింది. ఓ అని ఏడుస్తుంది. ఆ పిల్లని ఎదురుగా పెట్టుకొని ఎండలో, అరణ్యంలో, ఇసుక నేలలో, ఎడారిలో ఏడుస్తుంది. పిల్లోడు ఎంతసేపు అంటే ఉంటాడండి? వాడు చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడు. ఒక బాణం వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి ప్రభువా దేవా అని ఏడుస్తుంది. ఈమె మొరను దేవుడు వినలేదు, కానీ ఆ పొద కింద పడవేయబడిన ఆ చిన్నవాడి మొరను దేవుడు విన్నాడు. ఆ చిన్నవాడే ఇస్మాయేలు. ఆగరుతో మాట్లాడు, నువ్వు ఏడవద్దు, నేను ఆ బిడ్డకు తోడై ఉంటాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు. అప్పుడు ఈ మనిషి కళ్ళు తెరిచాడు. అంతవరకు కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి. దేవదూత మాట్లాడినా కళ్ళు తెరవబడలేదు. దేవుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన వెంటనే ఒక నీటి ఊట కనపడింది ఎడారిలో నీటి ఊట కనపడింది. ఎడారిలో నీళ్ళు ఎక్కడివండి? నా దేవుడు తలుసుకుంటే బండలో నుండి తన ప్రజల కోసం నీళ్లు, ఎడారిలో నుండి నీళ్లు, ఎక్కడి నుండైనా ఆయన నీళ్లు రప్పించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఈరోజు నా ప్రభు నీ జీవితంలో ఎండిపోయిన నీ స్థితిని, అయ్యా ఆర్థికంగా ఎండిపోయావేమో, అప్పులు చేసి అప్పులు ఇచ్చేవాళ్ళు లేదేమో, విశ్వసించు, నమ్ము. అప్పు అడగడం కాదు, నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చుకొని అనేకులకు అప్పిచ్చేటట్లుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఎండిన నీ జీవితాన్ని నీటి మడుగుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఎండిన నీ జీవితాన్ని నీటి మడుగుగా దేవుడు మార్చునుగాక. ఆయన మార్చే దేవుడు, తీర్చిదిద్దే దేవుడు. అంగలార్పును నాట్యముగా మార్చినటువంటి దేవుడే అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటగాను ఆయన ఈ ఆరాధనలో నీ జీవితంలో మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏడవకమ్మా, ఈ బిడ్డ ద్వారా కొంతమంది రాజులు నేను చేయబోతున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు అరణ్యము లాంటి నీ జీవితం. అరణ్యములు ఎవరన్నా ఉంటారా? మాట్లాడట్లేదు. ఎన్ని రోజులు ఒంటరితనంగా ఎండిపోయిన స్థితిలో తేమ అన్నటువంటిది లేక ఎండిన స్థితిలో ఒకవేళ నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను, నీ ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో ఒంటరిగా ఏడ్చి బాధపడ్డావు. ఎవరు పలకరించక, పిలిచేవాళ్ళు లేక, పలకరించేవాళ్ళు లేక బాధపడ్డావో, కృంగిపోయావో, విలపించావో, దేవుని ప్రియులారా, ఈ రోజున నా దేవుడు సమస్తమును మార్చగలిగిన దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మార్పు కలగబోతుంది. నువ్వు చూడబోతూ ఉన్నావు, అనుభవించబోతూ ఉన్నావు. నీ కోసము ఎప్పుడు తగ్గని, చెరగని ఒక ఊట పుట్టబోతూ ఉన్నది. ఊటను దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. ఎంత
ఎంత తోడినా తరగని ఒక ఊటను దేవుడు దయచేయబోతున్నాడు. నువ్వు తోడాలే కానీ తోడే కొలిది ఊరతనే ఉంటుంది, దాన్నే ఊట అంటారు. అటువంటి ఊటను దేవుడు నీ జీవితంలో పుట్టించునుగాక. ఏ విషయంలో ఎండిపోయావు? ఏడ్చి కన్నీళ్ళు రాక కన్నీళ్ళు లేక నీ కళ్ళు ఎండిపోయావేమో. ఎముకల్లో హెజ్కేలును దించినప్పుడు ఎండిన ఎముకలు కలిగిన స్థితిలో ఉన్నావేమో. సేవకుడు ప్రవచించగానే దేవుడు చెప్పినట్టుగా ఎముకలు కలిగిన లోయ ఒక సైన్యముగా నిలబడినట్టుగా ఈ రోజున నీ జీవితంలో నా దేవుడు ఎండిన స్థితిగతులన్నిటినీ, ఎండినటువంటి పరిస్థితులన్నిటినీ దేవుడు నీటి ఊటగా మార్చబోతున్నటువంటి ఆరాధన ఈ ఆరాధన. రావట్లేదు చూసావా? మీకు సంతోషంగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. దేన్ని మారుస్తాడు ఆయన? సమస్తాన్ని మారుస్తాడు. ఆయన మార్చేది ఏంటి? మొదట చీకటిని ఉదయముగా మారుస్తాడు. రెండవది అంగలార్పును నాట్యముగా మారుస్తాడు. మూడవది శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వింటే రాసుకుంటే గుర్తుంటాయి. నాలుగవది ఎండిన నేలను, ఎడారిని నీటి ఊటలుగా ఆయన మారుస్తాడు. రెండు చేతుల పైకి ఇది గట్టిగా చెప్పండి. అస్సలు మార్చవలసింది ఒకటి ఉంది, మార్చేది ఒకటి ఉంది. అది చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. మన దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చబోతూ ఉన్నాడు. చేతులు పైకి ఎత్తి చేతులు ఊపుతూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. ఏం చేయబోతున్నాడంటే ఏం చేయబోతున్నాడని అడిగా. ఏంది అది? ఏం మారుస్తాడు? మన దీన శరీరమును, మన బలహీనమైన శరీరమును, రక్త మాంసములు కలిగినటువంటి ఈ శరీరమును ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే మహిమగల శరీరముగా మార్చబోతూ ఉన్నాడు. అది ఎట్టా జరుగుతుందండి? నేను మిమ్మల్ని అడుగుతాను. గొంగళి పురుగులు తెలుసు కదా మీకు? అవి ఇంట్లోకి వస్తే బాగా పెంచుకుంటారు మీరు. మీ ఇంట్లో లేకపోతే ఇక్కడ ఎక్కడో ఉంటాయి, 4 జోబులు వేసుకొని వెళ్ళండి. పెంచుకుంటారండి. గొంగళి పురుగు హాని చేసే పురుగు, నష్టం చేసే పురుగు, పంటను కొరికే పురుగు, పంటను పాడు చేసే పురుగు ఒక చల్లటి ఎవరు చూడని, ఎవరు తాకని ఒక ప్రదేశమునకు వెళ్ళి, కొంచెం చీకటి ప్రదేశమునకు వెళ్ళి ఒక గూడు కట్టుకొని ఆ గూడిలో తన రూపాన్నే మార్చుకొని ఆ గూటిలో నుండి బయటికి వచ్చేసరికి సీతాకోక చిలకలాగా ఎలాగైతే మార్చబడుతుందో అదే మారినప్పుడు దేవుడు చేసిన సృష్టిలో గొంగలి పురుగే సీతాకోక చిలకలాగా మారినప్పుడు ఈ మట్టి శరీరాన్ని ఆయన మహిమగల శరీరముగా మారుస్తాడా, మార్చలేడా? ఎట్లాంటిది మహిమగల శరీరం అంటే ఆదాము అవ్వలకు బట్టలు లేవు, అప్పుడు దిగంబరులే వాళ్ళు. అయినా వాళ్లకున్న మహిమ వెలుగు వాళ్ళు దిగంబరులు అని చూడలేనంత వెలుగు, వాళ్ళు దిగంబరులు అని గ్రహించలేనంత వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పండు తినే ప్రతి క్రిస్మస్కి బట్టలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదండి. ఆదాము పాపము చేయకముందు ఏదేను తోటలో ఎలాగున్నారు, ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే దేవుడు మనలను మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా చెప్పాలి దేవుని ఘనమైన నామానికి. ఒక దేవదూతల్లాగా. అందుకే ఆయన అంటాడు, పునరుద్ధానమందు ఎవరు పెళ్ళికి ఇయ్యరు, ఎవరు పెళ్ళి చేసుకున్నారు. మరి ఎలాగంటే దేవదూతల్లాగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలాగ ఉంటారండి? దేవదూతల్లాగా ఉంటారు. రేపు ఈ మట్టి శరీరం ఎప్పుడు పునరుద్ధానము పొందే ఆ రోజు ఈ మట్టి శరీరము
మహిమగల శరీరముగా మార్పు చెందబోతూ ఉంది. మార్పు చెందినటువంటి మహిమ కలిగినటువంటి దేహము కలిగినటువంటి వారమై ఆయన ఎదుట ఆయన సన్నిధిలో మనం నిలబడబోతూ ఉన్నాము. రాకడలో మనము ఆ విధంగా మార్చబడతాము. చూడండి, మీరు కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికలోనికి మార్చబడతాము. మోషే సీనాయి కొండ మీద పొందుకున్న మహిమ ముసుగేసుకుంటే తగ్గిపోయింది. మనము ముసుగేసుకునే పరిచర్య కాదు, ముసుగులేని పరిచర్య, ముసుగులేని ముఖము కలిగినటువంటి వారమై రేపు ఆయనను మనం చూడబోతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్దం ముందు నిలబడుకున్నారు ఎప్పుడన్నా? మాట్లాడండి. రోజు చూసుకుంటాడంట రమేష్ అన్న. అద్దం ముందు నిలబడుకొని టీ గ్లాస్ తీసుకెళ్ళి అద్దంలో కనపడుతుంది చూడండి. మీ బొమ్మ అద్దంలో కనపడదా? కనబడలేదంటే దయ్యాలు అనుకుంటారు ఎవరన్నా. ఆ అద్దంలో కనపడే బొమ్మకు తాగు టీ అని తాగుతుందేమో. తాగుతుందా? తాగదు. అట్లా కాదు, అద్దంలో కనపడినట్టు కాదంట. రేపు రాబోతున్నటువంటి దినాలలో అదే చెప్తాడు యోహాను గారు కూడా పత్రిక రాసేటప్పుడు. ఇప్పుడు ఏమై ఉన్నామో తెలియదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనలాగానే మనం మారబోతూ ఉన్నాము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనిషిని చేద్దామని చేశాడు, పాపం చేశాడు. ఆ యొక్క అనుభవాన్ని, మహిమను, ఆ యొక్క ఆత్మీయతను, ఆత్మ సంబంధమైన స్థితిని పోగొట్టుకొని ఇదిగో ఈ మాంసయుక్తమైనటువంటి దేహం మనకు అనుగ్రహించబడింది. రేపు ప్రభు వచ్చు మహిమగల రాకడలో ఈ మట్టి శరీరము, మాంసయుక్తమైనటువంటి దేహము మహిమగల శరీరముగా మార్చబడబోతూ ఉన్నది. 2 చేతులు పైకెత్తి సంతోషంగా ఆనందంగా చెప్పాలి. ఎందుకు ఈ మట్టి శరీరాన్ని మహిమగల శరీరముగా ఆయన మార్చాలనుకుంటున్నాడంటే, రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఈ దేహంతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అందుకే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనలో ఆ మహిమ కలిగినటువంటి మార్పును కలగజేసి మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. గొంగళి పురుగు పైకి ఎగరగలుగుతుందా? ఎగరాలంటే ఏం చేయాలా? సీతాకోక చిలకలాగా మారాలి. మారితేనే ఎగురుతుంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ముట్టుకోవడానికి అసహ్యపడతాం. కాళ్ళతో, చెప్పులతో, చీపురుతో తోసేసి బయటపడేస్తాం. అదే సీతాకోక చిలకలు ఇంటికి వస్తే తలుపు తెరుస్తాం, కమ్ వెల్కమ్ అని. మనలో కూడా అటువంటి మార్పు దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, మీకు పలుసార్లు చెప్తూనే ఉంటారు. ఇదే మనకు ప్రాముఖ్యం. గుడ్డు కూర, గుడ్డును తెచ్చి దాంతో ఉడకబెట్టుకొని కూర చేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, గుడ్డుతోనే పొల్టా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అంతా ఎగరబెట్టి ఆ గుడ్డును కొట్టేసేవనుకో, అదొక ప్రత్యేకమైన కూర. గుడ్డు బజ్జీ అంటారు, అమ్ముతూ ఉంటారు. రకరకాలుగా చేసుకుంటాం గుడ్డులో. అదే గుడ్డును తల్లి రెక్కల క్రింద 21 రోజు పెడితే, 21 రోజు పెడితే అదే గుడ్డుని ఏమవుతుంది చెప్పండి? జీవం పొందుకుంటుంది. గుడ్డు కదులుతుందా? గుడ్డు అరుస్తుందా? గుడ్డు తింటుందా? అదే తల్లి రెక్కల క్రిందికి వెళ్ళి 21 రోజు ఆ తల్లిలో ఉన్నటువంటి జీవాన్ని పొందుకున్నప్పుడు అరుస్తుంది, తింటుంది, జీవముతో ఉంటుంది, అల్లాడుతుంది.
అలాగే మనము సంఘము అన్నటువంటి యేసయ్య రెక్కల క్రిందికి మనం వచ్చినప్పుడు ఆయన జీవాన్ని మనం పొందుకొని ఈ ఉపదేశ క్రమాన్ని అనుభవించి రేపు మహిమగల రాకడలో ఆయన ఎదుట నిలబడగలుగుతాము. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ నెల ఈరోజు ఎందుకో సమస్తమును దేవుడు మార్చబోతూ ఉన్నాడు, మార్పును కలగజేయబోతూ ఉన్నాడు. సమస్తమును మార్చే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మారుస్తాడు, మార్పును కలగజేస్తాడు. ఈ రోజున నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా సమస్తమును మార్చగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మార్చునుగాక, మార్పు కలగజేయునుగాక, మార్పు కలిగిన స్థితి నీ జీవితంలో కలుగునుగాక. ఎన్ని మారుస్తాడండి? 1, 2? నోరు తెరిచి చెప్పట్లేదు మీరు. సమస్తమును మార్చగలిగినటువంటి దేవుడు, సమస్తమును మార్చే దేవుడు, మార్పును కలగజేసే దేవుడు, మార్పును అనుగ్రహించే దేవుడు నీ జీవితంలో మార్చునుగాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు. అన్నిట్లో ఒక ఉన్నతమైన మార్పు నీ జీవితంలో కలుగునట్లుగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించిన ప్రతి ఒక్కరూ అటు ఇటు చూడకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓపిక కలిగి నిలువు మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ఈరోజు ఎందుకో దేవుడు మార్చబోతున్నాడు. ఎస్తేరు గ్రంథములో దుఃఖము పోయి సంతోషము కలిగిన నెల ఈ నెల. ఎందుకో ఈ ఆగస్టు నెల అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించడానికి ఆశ కలిగి ఉన్నాడు. మార్పును కలగజేయబోతూ ఉన్నాడు. నువ్వు ఏదో ఒక మార్పును చూడబోతూ ఉన్నావు. కాలములను సమయములను మార్చగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరూ ఒక్కసారి నోరు తెరిచి ఆకాశం వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఈ పునరుద్ధానపు ఆరాధనలో అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించబోతున్నటువంటి ఆరాధన. నోరు తెరుద్దామా, విన్న వాక్యాన్ని కొద్దిసేపు నెమరు వేసుకుందామా. ఈరోజు తన మహిమ నీ మీదకి దిగిరాబోతూ ఉన్నది, మార్చబోతున్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. తెరుద్దాం, నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. యెహోషువ అడిగినప్పుడు సూర్యచంద్రులను నిలబెట్టిన దేవుడు, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను నిలబెట్టిన దేవుడు, హిజ్కియా సూచన అడిగినప్పుడు 10 మెట్ల నీడ ముందుకు సాగిన నీడను వెనక్కి తెచ్చిన దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. నీలో ఒక మార్పును కలగజేయడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మారబోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శలబా రికమాందరబ రికబా. యేసయ్యా స్తోత్రమయ్యా. మీ బిడ్డలను మార్చండి అయ్యా. ఒకవేళ ఇంకా చీకటిలో ఉంటే, ఇంకా పాపములో ఉంటే వెలుగు పుట్టునుగాక, ఉదయించుదువుగాక. నీతి సూర్యుడా ప్రతి హృదయములో ఉదయించాలి. హల్లెలూయా. సౌలును వెలుగు ద్వారా దర్శించి పౌలుగా మార్చిన దేవుడవై, భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చిదిద్దిన దేవుడవయ్యా నీవు. ఈ రోజున మీ బిడ్డల జీవితంలో, హృదయంలో పాపపు స్థితిలో నుండి ఒక మార్పు కనబడాలి, మార్పు రావాలి. నోరు తెరుద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాడు. నీ ఏడుపుకు కారణం, నీ దుఃఖానికి కారణం జనమా, ఇక నువ్వు నేమాత్రము కన్నీరు పడవవు. కారణము దుఃఖ దినములు సమాప్తమవ్వబోతున్నాయి. దుఃఖము నిట్టూర్పు అదిగో ఎగిరిపోతుంది. అంగలార్పును నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఎర్ర సముద్రం అవతల ఏడుపు, దుఃఖము, నిట్టూర్పు. ఎర్ర సముద్రము దాటిన తర్వాత నాట్యమాడేటట్లుగా, గంతులు వేసేటట్లుగా దేవుడు కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాలందరికీ, యూదులందరికీ
మరణము వస్తే, శాసనము రాయబడితే ఉపవాస ప్రార్థన శాసనమును తల్లక్రిందులు చేయగలిగింది, రాజుకు నిద్ర పట్టకుండా చేయగలిగింది. అట్టి కార్యాన్ని దేవుడు నీ కోసం చేయబోతున్నాడు, కదిలించబోతున్నాడు. సమస్తమును మార్చగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నటువంటి రోజు. సంతోషంగా అదుగో మెట్ట శిఖరములనెక్కి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చిన బిలాము చెబుతున్న మాట, ఆశీర్వాదము కలుగునుగాక. ఆయన దీవించాడు, నేను మార్చలేను. ఆయనను దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను స్వాస్థ్యముగా ఏర్పరచుకొని శాపమును ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నీ శాపాలన్నీ కొట్టివేసి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆశీర్వాదకరమైన మార్గాలు తెరవబడుతూ ఉన్నాయి. మార్పు. అదుగో శాపము లేదు, కొట్టివేయబడింది, రక్తముతో కడుగుతూ ఉన్నాడు. ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. అనుభవించుదువుగాక. హల్లెలూయా. ఎండిపోయిన నీ జీవితం, ఎడారి లాంటి నీ జీవితం, అరణ్యపు స్థితిలో నిలిచి ఉన్న జీవితం, ఒంటరితనం, ఎవరికి చెప్పుకోలేక, పిలిచేవారు లేక, పలకరించేవారు లేక విలపిస్తూ ఉన్నటువంటి నీ జీవితాన్ని కృప కలిగినటువంటి దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీటి ఊటలుగా మార్చబోతున్నాడు. ఎడారిలో సెలయేరులు ప్రవహించబోతున్నాయి. నీటి ఊటలు పుట్టబోతూ ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. ఈ సార్వత్రిక సంఘములో ఇదిగో ఈ మట్టి శరీరాన్ని దేవుడు మహిమగల శరీరముగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.